హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రై అంటే నేనైతే బాయిల్ ఎగ్ చేసుకొని చేస్తాను. మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ప్లీజ్ ట్రై చేయండి. మీరు ఇంకా ఏదైనా వెరైటీగా చేస్తారా? నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇటు సైడ్ రైస్ అవుతుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ అయింది కదా ఫ్రెండ్స్. ఈరోజు కొద్దిగా తొందరగానే కుకింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు మా దగ్గర వర్షం పడ్డది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకవేళ వర్షం కనుక వచ్చిందనుకోండి పవర్ వెళ్ళిపోతుంది. అందుకే తొందరగా కుకింగ్ చేసి పెట్టేస్తే పిల్లలు తినేస్తారు. సాల్ట్ ఇస్తున్నాను. నేనైతే ముందుగానే సాల్ట్ ఇస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా ఉడికిపోతుంది కదా. ఈరోజైతే వర్షం చాలా వచ్చింది ఫ్రెండ్స్. 1 అవర్ అలా వర్షం పడింది, కానీ అస్సలే కూల్ లేదు ఫ్రెండ్స్. చాలా ఉడకపోస్తుంది. ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎగ్స్ బాయిల్ చేసుకొని, ఎగ్గులో పచ్చ సోనా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది సపరేట్గా పెట్టాను. ఎందుకంటే ముందుగానే వేసేస్తే చిటికిపోతుంది కదా. స్టవ్ నుంచి దించే ముందు దాన్ని కూడా యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా సపరేట్గా తీసి పక్కకు పెట్టేశాను. ఇది లాస్ట్లో వేసి 5 మినిట్స్ ఉంచి తీసేస్తాను. ఇలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇష్టంగా తింటాను, బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.
ఇలా మూత పెట్టేసి కొద్దిగా వాటర్ వేసేసి పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో వాటర్ వేయం కదా, కొంచెం అలా కొద్దిగా లైట్గా గ్రేవీ లాగా వస్తుందని చెప్పేసి ఇలా పెడతాను ఫ్రెండ్స్. ఒక పక్క రైస్ అవుతుంది, పిల్లలేమో బయట ఆడుకుంటున్నారు.